శుభోదయం చిల్డ్రన్. మా మంచి పిల్లలు అంగన్వాడీ విద్య. వెరీ గుడ్ పిల్లలు. ఈ రోజు నేను ఒక ఇంగ్లీష్ స్టోరీ చెప్పబోతున్నాను అనమాట. ఓకేనా? స్టోరీ అంటే ఏమి? స్టోరీ అంటే ఏమి? ఏమ్మా స్టోరీ అంటే ఏమి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు థర్స్టీ క్రో. అంటే ఏమి? దాహంతో ఉన్న కాకి. కాకిని చూసారా పిల్లలు మీరు? క్రో అంటే ఏమి? కాకి. కాకులు ఎక్కడ ఉంటాయి? చెట్ల పైన, మాన్లు. చెట్లు మాన్లు ఒకటే. గుట్టల్లోన, మన ఇంటి పైన, మిద్దెల పైన, బాయిల దగ్గర చెట్లు ఉంటాయి కదా, చెట్ల పైన, అడవిలో ఉంటాయి, జూ పార్కుల్లో ఉంటాయి. ఓకేనా? లెహే కాకి. కాకి ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా? వెరీ గుడ్. కాకి ఎట్లా వస్తుంది? దానికి ఎన్ని కళ్ళు ఉంటాయి కాకి? 2 కళ్ళు. దానికి ముక్కు, నోరు, దానికి కాళ్ళు ఎన్ని? వెరీ గుడ్. పాక్ ఎన్ని? ఒకటే. ఓకేనా? అది ఎప్పుడు కావు 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 అని వస్తుంది. ఓకే. కాకి ఎక్కువ పురుగులు తింటుంది, గింజలు తింటుంది, అన్నం తింటుంది, ఎలక పిల్లలు తినేస్తుంది, అన్ని బాగు చదువు అన్ని పిల్లి కూడా తింటుంది. సరే, ఇప్పుడు థర్స్టీ క్రోనా వినండి. On a hot summer afternoon, a thirsty crow flew into a village. అంటే ఏమి? థర్స్టీ అంటే ఏమి? దాహం వేయడం. మండు వేసవిలో మధ్యాహ్నం దాహం వేసిన ఒక కాకి ఒక గ్రామంలోకి వచ్చిందన్నమాట. అంటే ఏమి? ఇప్పుడు ఎండాకాలంలో నీళ్లు దొరకవు కదా ఎక్కువగా కాకులకి. ఓకే, ఆడికి వచ్చేదండి. చదివేట్టుకో. ఒకరోజు ఈ యొక్క కాకి ఎక్కువ దాహం అయిపోయింది. అప్పుడు ఎండాకాలం అంట. ఒక గ్రామంలోకి అది ఎగురుకుంటూ వచ్చింది. ఎవరు పిల్లలు? ఎందుకోసం వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? He was searching for water. He looked everywhere but could not find it. అది నీటి కోసము వెతుకుతూ ఉందంట. నీటి కోసం వెతుకుతూ ఉంటే దానికి ఎక్కడ చూసినా పాపము నీళ్లు దొరకలేదంట. ఎవరికి? కాకి. నీళ్లు దొరకలేదంట. అప్పుడు పాపది అట్లే చూడాలి మీరు, ఎవరు పైకి లేకుండా. చూడండి, కాకి కనిపిస్తా ఉంది మీకు. చూడండి, నీళ్ళ కోసము పాపము అక్కడ కూర్చోమా. వెతికిందంట. ఓకేనా? పాపము పైన తర్వాత ఫైనలీ ద క్రో సా ఏ పిక్చర్ అవుట్సైడ్ ఏ హౌస్. చివరగా ఏమి? పాపము పైన ఎగురుకుంటూ కాకి కావు 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 అని ఎగురుకుంటా. నీళ్ళు ఎవరో దొరకలేదంట. అంతా ఇంకేసిందంట. ఎక్కడ కనిపించలేదంట. పాపము దానికి దాహం ఎక్కువైపోయిందంట. అది తనకలాడుతా ఉందంట. అది ఓకేనా? ఒక బయట వస్తే వాడు బయట చివరగా ఒక ఇంటి దగ్గర ఒక కొండ కనిపించిందంట. కొండ చూసారా మీరు? కొండల్ని. సాడ్లీ దేర్ వాజ్ వెరీ లిటిల్ వాటర్ ఇన్ ద పిక్చర్. పాపం కొండలోకి కొండ దగ్గర పోయిందంట. గబక్క నీళ్ళు తాగేద్దామని. ఎవరు? పాపం ఆ కుండలో చూస్తే కొన్ని సిరిద్దా కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఎన్ని నీళ్ళు? చాలా నోరు ఇట్లా పెట్టిందంట దాహానికి. దాని ముక్కుగా దానికి ఉంటుంది పొడుగ్గా ఇట్లా నోరు, ఆ ముక్కు రెండు ఇట్లా చూస్తే పాపం అందలేదంట నీళ్లు. తనకలాడుతూ ఉందంట దాహానికి. శ్రీవిద్య he tried to lower the snake into the picture but the picture had a narrow opening. అది కొండ లోపలికి ఇట్లా దాన్ని మెడలు పెట్టిందంట. ఇట్లా మెడ పెట్టిందంట, దూచిందంట. అయ్యో నీళ్ళు కాదన్నా దామే అని ఇట్లా కొండ లోపలికి ఇట్లా నోరు పెట్టా కూడా దానికి నీళ్ళు అందలేదంట. ఏం చేసేది పాపము? ఎంత ప్రయత్నం చేసినా, మూతి పెట్టినా కూడా నీళ్ళు అందలేదంట. An idea struck him. There were a lot of pebbles lying on the
గ్రౌండ్ అంటే ఏమి, స్ట్రక్ అంటే ఏమి, తక్కడం. పెబ్బల్స్ అంటే గులకరాళ్ళు. గులకరాళ్ళు చూసారా మీరు? మన దగ్గర ఉన్నాయి కదా డబ్బాల గులకరాళ్ళు. పెబ్బల్స్ అంటే గులకరాళ్ళు తీసుకొచ్చి దానికి ఒక ఐడియా వచ్చిందంట. ఆ కుండలో కొద్దిగా వాటర్ ఉంటాయి కదా, మనం ఎంత దాన్ని నోరు పెట్టినా కూడా దొరకడం లేదా నీళ్ళు తాగడానికి, ఎట్లా చేయాలని చాలా ఐడియా వచ్చిందంట. దూరంలో గులకరాలు ఏమున్నాయి, పెబ్బల్స్, గులకరాలు తీసుకొచ్చిందంట. తీసుకొని వచ్చి వెంటనే నేల మీద చాలా గులకరాలు అక్కడ పడుంటే వాటన్నిటిని తీసుకొచ్చి ఈ పిక్డ్ అప్ ఏ పెబ్బల్ విచ్ వాస్ lying on the ground and throw it in the pitcher. త్రూ అంటే ఏమి, త్రూ అంటే వేయడం. ఒక్కొక్క రాయి తన ముక్కుతో, దానికి ముక్కే కదా ఉండేది, ముక్కుతో అలాగా ఒక్కొక్క రాయి తెచ్చి ఆ కుండలే వేసిందంట. అంటే ఏమి, అప్పుడు ద వాటర్ లెవెల్ కేమ్ అప్. అప్పుడు ఎప్పుడైతే రాళ్ళన్నీ గులకరాలు తెచ్చి ముక్కుతో ఆ కుండలకి ఒకటోటే వేసే కొద్ది నీళ్లు పైకి వచ్చేసినాయంట. ఆడే కూర్చోదు, ఆడే రాకూడదు, అక్కడే వెళ్ళి తర్వాత నీళ్ళన్నీ పైకి వచ్చేసినాయంట. నీళ్ళంతా ఎప్పుడైతే రాళ్ళు గులకరాలు తెచ్చి నీళ్ళకి వేసిందో నీళ్ళన్నీ పైకి వచ్చేసినాయంట. అప్పుడు పైకి వస్తానే దీని కాకి ఇట్లా ముక్కుతో పట్టి నోట్ బాగా తాగేసిందంట. ఎవరు చూడండి, దిస్ వే he put many pebbles in the pitcher. Slowly the water level came up to the brim. ఈ విధంగా చాలా గులకరాలు తెచ్చేయడం వల్ల నీళ్ళన్నీ పైకి వచ్చేసిందంట. నీళ్ళన్నీ కూడా కొండ పైకి వచ్చేసేటప్పటికి అప్పుడు కాకి the crow happily drank the water flew away. డ్రంక్ అంటే ఏమి, తాగింది. కాకి సంతోషమైపోయిందంట. అబ్బా నీళ్ళు పైకి వచ్చేసినాయి, నేను ఇక్కడ ముప్పులో నీళ్ళు తాగేయచ్చు, నాకు ఇంకేం తప్పి ఉండదు అని బిరిగిరిగిరిగిరిగిరిగిరిగా కాకి కొండ పైకి ఎక్కి బాగా నీళ్ళన్నీ, క్లోజ్ యువర్ హ్యాండ్, చెరగట్టుకో, నీళ్ళన్నీ పైకి వచ్చేసినాయంట. పైకి వస్తాడు ఈ కాకి బాగా నీళ్ళన్నీ అని నీళ్ళు బాగా తాగేసినంత కొట్టు నింపల. ఎవరు పిల్లలు? మోరల్ అంటే ఏమి, నీతి. where there is a will there is a way అంటే నీతి అంటే ఏమి, సంకల్పం ఉన్న చోట తప్పకుండా మార్గం అనేది దొరుకుతుంది. ఓకేనా? మీరు కూడా ఎప్పుడైనా ప్రయత్నం చేయాలి. సంకల్పం అనేది మనకు గట్టిగా దృఢంగా ఉండాలి. ఖచ్చితంగా మనం ఇది చేయగలము, చేస్తాను అని పట్టుదల ఉంటే మనకు ఖచ్చితంగా మన సంకల్పం అనేది నెరవేరుతుంది. ఓకేనా పిల్లలు? కాబట్టి ఇక్కడ కాకి నీళ్ళు కొన్నిగా ఉన్నాయి కూడా దానికి ఒక ఐడియా వచ్చి పోయి గులకరాలన్నీ తెచ్చి నీళ్ళలో వేయడం వల్ల రాళ్ళన్నీ కిందకి పోయి నీళ్లు పైకి వచ్చినాయా లేదా, దాహం తీరిందా లేదా కాకి? ఓకేనా? నచ్చిందా పిల్లలకి కథ?